సార్ వాడు టమాటా ఇంకొకటి వచ్చినాడు సార్ వాడు దీన్ని ఇక్కడే పెడతాను రాకపోతే వేరే డాడీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ చేసి రమ్మని చెప్పు వస్తాడు వస్తాడు ఇంకా ఫోటో మా తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారని చెప్పి చాలా మంది పిల్లలు ఇక్కడ వచ్చారు. వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకున్నారు. మరి మీరందరూ కూడా ఎందుకోసమయ్యా నువ్వు బతుకుతాండదంటే మీ తల్లిదండ్రులు 5,000 ఏళ్ళ ఒక అవగాహన పర్పస్, తర్వాత ఏదో చిన్న పిల్లలు మధ్యతరగతి సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళ ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క బండికి 1000 రూపాయలు వేస్తున్నాం. ఇంకొకసారి దొరికిందనుకో ఖచ్చితంగా 5,000. ఇప్పుడు ఈ వెహికల్ ఏదైనా ఆల్రెడీ మా యొక్క దాంట్లో ఆల్రెడీ చలానా పెండింగ్ ఉన్నాయనుకో దాని కూడా ఖచ్చితంగా 5,000 కట్ట తక్కువచ్చింది. మామూలుగా 5,000 వేయాలా, కానీ మొదటి దెబ్బ కోసమని 1000 రూపాయలు మాత్రమే ఫైన్ వేయమంటున్నారు. 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఒకవేళ మీరు వాటన్నిటికీ ఫైన్ రికార్డ్స్ కూడా అప్పుడు పిల్లలు ఉంది నా అల్లారం పెట్టినా కొంచెం పిన్నాడు సార్ తమిళ్ సార్ ఓకే సార్. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ వనకట్ట చంద్రబాబు ఎస్పెషల్లీ వేసవి కాలంలో మైనర్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టడంలో ఉందని చెప్పేసి ఆయన యొక్క అబ్జర్వేషన్లో తెలియడంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి 1 టౌన్ 2 టౌన్ తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులని నన్ను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా 2 టౌన్ దగ్గర చిత్తూరు 2 టౌన్ దగ్గర జస్ట్ 1 అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి, ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 1 అవర్లో ఒక 50-60 బండ్లు పట్టుబడుతుంది. అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతమంది దొరుకుతారో ఆలోచన చేసుకోండి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి. కానీ నా కొడుకు డ్రైవ్ చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాని భవిష్యత్తుకి దెబ్బతింటుంది. తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదైనా వాళ్ళ లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏమి లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించవు. అప్పుడు అతను ఏదైనా ఎంఈఓపి వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరిపైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా ఆ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆర్థికంగా మనం కూడా నష్టపోతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలనుకుంటున్నా, మీ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి. లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ మేము చేసే ప్రయత్నానికి సహకరిస్తారని సార్. ఇది కంటిన్యూ చేస్తారా? ఇది కంటిన్యూ ఖచ్చితంగా అప్పప్పుడు 2 రోజులకి 3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలము పిల్లలందరూ ఖాళీగా ఉంటారు. విపరీతంగా
రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. దీని విషయంలో నేను ఒకే విషయం చెప్తాను, ఎవరైనా మీరు పాత్రికేయులు కూడా అలాంటి సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి. ఫోటోస్ క్యాప్చర్ చేసి కన్సల్ట్ SHO పంపించండి. అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేజ్ చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రమాదం చేస్తారో ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయొద్దండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మేము మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి దాన్ని కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాం. వాళ్ళని కఠినంగా చర్య తీసుకుంటాం. బండి లైసెన్స్ సింపుల్గా ట్రైన్ వేసి అవగాహన చేసి పంపిస్తున్నాము. సబ్సిక్వెంట్గా మళ్ళీ దొరికినారనుకో వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా ఉండే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళ వాహనం కూడా సీజ్ చేసి దొరుకుతుంది. సీజ్ చేసి RTI అధికారులకు పంపించడం జరుగుతుంది.